ఈ వీడియో రాత్రి తీసానండి. షాపింగ్కి వచ్చాం. చిన్న షాపింగ్ ఏంటంటే చూపిస్తాను. రమ్యశ్రీ షాప్ అండి, సెంటర్లో, మా ఊరు సెంటర్లో. మా అమ్మాయి కోసం 2 చీరలు, బుడ్డుబాబుగాడి కోసం 2 జతల బట్టలు తీసుకున్నానండి. గురువారం అయితే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సలుడి స్వీట్ ఎట్టి పంపుతాం కదండి, బట్టలు కూడా పెట్టాలి. అందుకని 2 చీరలు, 2 బుడ్డుబాబుగాడికి 2 జతల బట్టలు అయితే తీసుకున్నానండి. ఎత్తులేదు ఫోను. హలో, రా రా ఆడ క్యాగేజ్ రా. సరే, నేను వెళ్తున్నాను కదా పేపర్ కడితే గుడ్డు బాబు తాతకి బాయ్ చెప్పు డాడీ. గుడ్డు తల్లి. అండి, ఈరోజు టిఫిన్ లేదండి, మినపప్పు అయిపోయింది. అందుకని పాలు మరగబెట్టి అటుకులు అయితే ఇందులో వేసుకుని తింటున్నామండి. అటుకులు మా అమ్మాయినైనా తింటున్నామండి. మా అమ్మాయికి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదండి అటుకులు, ఇవి పాల్లో వేసుకుని అయితే మా అమ్మాయినైనా తింటున్నాం. బాగున్నాయి. ఇది అక్కడ అలాగే వేసుకుంటాను. పాలు వేసి తింటావా? బాగున్నాయి. బెల్లం వేసి వేసుకొని తినేత. మా అమ్మాయి చెప్పిందండి పాల్లో అటుకులు ఇవి బాగుంటాయి తిందారని. అంతవరకు నాకు ఇలాగ తింటారో తెలీదు. ఇంతో ఉప్మాయో అట్లే వేస్తాం తప్ప ఇలాగ ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ సారి. మా అమ్మ చెప్పిందని ఇలా నానబెట్టుకుని అయితే పాలలో తింటున్నాం. మీకు ఇష్టమైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇందులో నేను బెల్లం వేసానండి, పంచదార ఇదే. మా వంకాయ కూర అండి ఇలా వండుతుంది. మా అమ్మాయి వండుతుంది. పచ్చెనపప్పు ఎత్తవా, నానబెట్టవా? సరే, మరి ఎండ ఎక్కుపోయింది, 10:30 అయిపోయింది. నేను వెళ్తున్నానా? నీకు ఏదైనా కూర వండుకో. కుక్కకి అన్నం పెట్టాను చూడమ్మా, బాక్స్ ఇట్టి. నేను వెళ్తాను. నువ్వేదో ఒకటి కూర వండుకోవా? మన మిలిటరీ వెంకటేశ్వరుడు వీళ్ళందరూ అక్కడ వాళ్ళనే ఉంటారు. ఏది ఎలా ఉండేది, ఏది ఆయన చేసేది అన్నీ చెప్తూనే ఉంటుంది.
సత్యమయ్య అన్నాడుగా అడిగి అంటాడయ్యా. ఓహో అర్థమైందిలే.